ఓరి దేవుడా, అతను అలా కళ్ళు మూసుకుంటున్నాడేంటి? నిజమైన వీరుడు తన పంచేంద్రియాలను ఏకీకృతం చేస్తాడు. కానీ విజయం సాధించాలంటే 6వ ఇంద్రియాన్ని ఉపయోగించాలి. అమ్మా మను, అమ్మా తల్లి మను, అంటే తను మా లక్ష్మీబాయి. వీల్లేదు, మేము మా లక్ష్మీబాయిని ఇలాంటి దుస్థితి పాలు కానివ్వం. హర హర మహాదేవ. సోల్జర్స్ వెళ్ళండి. మహారాజా, ఇది ఒప్పందానికి విరుద్ధం. మధ్యలో మీరు జోక్యం చేసుకోకూడదు, లేదంటే మన ఒప్పందం వెంటనే రద్దయిపోతుంది. మార్టిన్, మా దారికి వెంటనే అడ్డు తొలగు. మేమొక అమ్మాయి ఇలాంటి స్థితిలో ఉంటే చూస్తూ కూర్చోలేం. ఆ అమ్మాయి తరపున మీ వాడితో మేం పోరాడతాం. కుదరదు మహారాజా, కుదరదు. అటు చూడండి, తనే మన రాణి. శభాష్ మహారాణి. చూసావా ఆంగ్లేయుడా, నేను తలుచుకుంటే వీడిని ఇక్కడే చంపేసి ఉండేదాన్ని. కానీ నేను వీడిని చంపలేదు, ఎందుకంటే వీడు కూడా నీ దురాగతాలకు బలయ్యాడని నాకు తెలుసు. కానీ మా భారతీయులో సాటి వాళ్ళని చంపబోము. వెళ్ళు, నేను నీకు విముక్తి కలిగిస్తున్నాను. ఇక మీ అందరికీ కూడా విముక్తి లభించినట్టే. రాణికి జై! రాణికి జై!